హలో గైస్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. లాస్ట్ వీడియోలో మేము వెళ్ళిన డాలస్ ట్రిప్‌లో మొదటి 2 రోజులు ఎలా గడిచాయని చూపించాను. తర్వాయి భాగాన్ని నేను ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే, ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ఆ లాస్ట్ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడుతున్నా అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ వీడియో కూడా చూడండి గైస్. లాస్ట్ వీడియోలో మేము వెళ్ళిన రెస్టారెంట్ పేరు నేను చౌరస్తా అని చెప్పానండి. కానీ అది మేము వెళ్ళినది స్వదేశీ అనమాట. సో, ఈరోజు మేము వెళ్ళబోయేది చౌరస్తా అండి. సో, ఆ వీడియో పెట్టేసాక నేనది రియలైజ్ అయ్యాను. అలా పేరు చెప్పేసానని. సో, నేను ఎడిట్ చేయలేకపోయా అండి. సో, ఈరోజైతే మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది నేను మీకు అంతా చూపిద్దాం అనుకుంటున్నాను. సో, ఈరోజైతే దేశీ చౌరస్తా రెస్టారెంట్‌కయితే వెళ్తున్నామండి. మా ఏరియాకి దగ్గరలో కూడా అంటే మనం ఇక్కడ ఉండే ఏరియాకి దగ్గరలో కూడా ఉంది. కానీ అందరూ చెప్తుంటారు ఇండియన్ రెస్టారెంట్ చౌరస్తా చాలా బావుంటది అని చెప్పి. కానీ నేనిప్పుడు దాకా దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. సో, డాలస్‌లో అయితే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నాను. సో, నేను మీకు కూడా చూపించబోతున్నాను. సో, లోపలికైతే వచ్చేసామండి. లేనిది లేదనమాట. ఫుల్ ఇక్కడ కూడా లాస్ట్ వెళ్ళిన స్వదేశీ లాగానే ఇక్కడ కూడా ఫుల్ ఇండియన్ వైబ్ అండి. కాకపోతే అక్కడ మనకి కనీసం ప్లేస్ కూడా లేదు కూర్చోడానికి మనం వెళ్ళాక. అంటే అక్కడ ఎక్కువ మందున్నారు. ఇక్కడ తక్కువ అని కాదు. ఇక్కడ కొంచెం సీటింగ్‌కి అరేంజ్‌మెంట్ ఎక్కువుంది. సో, ప్లేస్ అయితే బాగానే దొరికింది. కాకపోతే ఏది తినాలి, ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది మాత్రం నిజంగా చాలా 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 లేట్ అయిందనమాట. అన్ని రకాలున్నాయి. ఆ వాల్ మీద పెయింటింగ్స్ కానీ అన్నీ ఫుల్ దేశీ దేశీ వైబ్ ఇచ్చారండి. అది భలే అనిపిచ్చింది. ఈ ఫ్యాన్‌లో వాళ్ళ పేరు డిస్‌ప్లే కూడా నాకు చాలా నచ్చింది. సో, మొత్తానికి ఫుడ్ అయితే మనం ఆర్డర్ ఇచ్చాము. ఏంటి ఆర్డర్ ఇచ్చామంటే పన్నీర్ కర్రీ, ఇంకా మష్రూమ్ కర్రీ, పాలక్ పన్నీర్ అవే ఆర్డర్ ఇచ్చామనమాట. మోస్ట్‌లీ ఇంకా వెజ్‌లో మనం ఇవ్వగలిగేది అవే కదండీ! మనకుండే ఆప్షన్ కూడా తక్కువ. సో, చాలా టైం ఆలోచించి ఇంత బాగా ఆర్డర్ ఇచ్చాము. కానీ ఇప్పుడు టేస్ట్ గురించి చెప్దామండి. టేస్ట్ అయితే అబ్బా! అసలు మనం అనుకున్నంత అద్భుతంగా ఏం లేదండి. ఎవరైనా ఈ రెస్టారెంట్ తాలూకా ఫ్యాన్స్ ఉంటే నన్నసలు తిట్టుకోవద్దండి. టేస్ట్ పర్వాలేదు. ఆ టైంకి ఏదో కొంచెం తినగలం అన్నట్టు అనిపిచ్చింది. మేబీ మేము వెళ్ళిన సందర్భానుసారంగా అలా ఉందో, లేదో మనమే కొంచెం ఆ రోజు ఫుడ్‌ని మరి అవి సెలెక్ట్ చేసుకున్నామో మాకు తెలియలేదు కానీ, కాకపోతే మెల్లగా సగం సగం తినేసి మిగిలినవి ఎలాగో డబ్బాని కనుక మూత పెట్టేసాము. దగ్గరలో ఉండే బాబా టెంపుల్‌కైతే అక్క మమ్మల్ని తీసుకువెళ్తున్నారండి. మా ఇద్దరికీ కూడా బాబా అంటే చాలా చాలా ఇష్టమనమాట. బాగా పూజిస్తాము. కానీ మా హస్బెండ్‌కైతే ఇంకా ఇంకా ఇష్టమనమాట. ఆయన ఆయనైతే చాలా చాలా నమ్ముతారు. చాలా ఇష్టమసలు. పొద్దున్నుండి రాత్రి వరకు కూడా ఎన్ని సార్లు బాబా పేరుని స్మరిస్తా ఉంటారో. సో, అలా బాబా టెంపుల్‌కి రాంగానే మాత్రం చాలా అంటే చాలా మంచిగా అనిపిచ్చింది. ఎందుకంటే మనం ఏ పని చేసినా ఏమో కానీ ఒక దైవ దర్శనం అనేది ఎప్పుడూ కూడా అదృష్టంగానే మనం భావిస్తాం కదా అండి. సో, అలా ఇక్కడికొచ్చాక మనం ఒక అమెరికాలో సాయిబాబాని ఇలా ఇలా చూస్తాము అని నేనైతే అనుకోలేదు. ఎందుకంటే నేనైతే షిరిడీకైతే ఎప్పుడు వెళ్ళలేదండి. కానీ మనం ఫోటోస్‌లో చూస్తాం కదా! షిరిడీ సాయిబాబా రూపం ఎట్లా ఉంటది అని ఫోటోస్‌లో చాలా వాటిల్లో వీడియోస్‌లో చూస్తాం కదా అండి. సేమ్ అలానే ఉందనమాట అచ్చుగుద్దినట్టుగా. సో, అది ఎంత ప్రశాంతంగా ఉందంటే గుడి అసలు నేను మాటల్లో చెప్పలేనండి. చాలా మంచిగా అనిపించింది. మా హస్బెండ్ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా బావుందండి గుడి కూడా. ఇక్కడ కూర్చొని ద్వారకామాయి అని చెప్పి అలా ఉంటది కదండీ! అలా ఇక్కడ కూర్చొని వాళ్ళు ధ్యానం చేసుకోవటం అలా చేస్తున్నారు. నేను మీకు ముందు వీడియోలో చూపించినప్పుడు కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్‌లో కూడా రాముడికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారని చెప్పాను కదా అండి. అయోధ్యలో రామమందిరం
ప్రారంభోత్సవం సందర్భంగా. అలానే ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే బాబా ముందు ఒక శ్రీరాముడి సీతమ్మ, లక్ష్మణుడు, ఆంజనేయ సమేతంగా ఒక పటాన్ని పెట్టి, శ్రీరాముడిని పెట్టి ఇక్కడ కూడా మేము వెళ్ళే టైంకి పూజ అది చేసున్నారు. ఇక్కడ అప్పుడు అర్థమైందనమాట. ప్రతి గుడిలో కూడా దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారనమాట. అది అది కూడా చాలా మంచిగా అనిపిచ్చిందండి. ఎందుకంటే మనందరం ఎంతగానో ఎదురు చూసాం కదా అండి రాముడి గుడి ప్రారంభోత్సవం కోసం. సో, ఇక్కడ కూడా అందరూ దాన్ని ఇంతలా సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా కూడా అనిపిచ్చింది. ఇక్కడ బయట కూడా ఇలా శ్రీరాముడు, సీతామాతది ఇలా పెట్టి ఆ ముగ్గు వేశారండి. చాలా అందంగుందనమాట. సో, ఇలా మొత్తానికి ఆ టెంపుల్ దర్శనమైతే అయిపోయిందండి. మళ్ళీ ఇక్కడ త్రోవలో వస్తుండగా మళ్ళీ ఇక్కడుండే హోమ్ గూడ్స్‌కి వాటికి అలా ఒక తిరుగుదాము అని చెప్పి ఈ త్రోవలో ఉండే షాపింగ్ మాల్స్‌ని కొంచెం కొంచెం కవర్ చేశామనమాట. అలా కాసేపు అక్కడ తిరిగి, మళ్ళీ అక్క వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండే రాధాకృష్ణ టెంపుల్‌కైతే బయలుదేరామండి. ఈ గుడి దగ్గరలోదే లాస్ట్ ఎందుకంటే, ఇంక దగ్గరలో దానికి విజిట్ చేస్తామంటే ఇంక డైరెక్ట్‌గా ఇంటికొచ్చేయొచ్చు గదా! అలా అన్నమాట. ఇక్కడికి కూడా స్టార్ట్ అయ్యాము. ఈ గుడిని కూడా మీకు మొత్తం చూపిస్తా రండి. ఎంత బావుంటుందంటే అస్సలు మిస్ కావద్దండి. చాలా చాలా బావుంటుందనమాట. కృష్ణుడు రాదా ఇక్కడ మనం అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా లేట్‌గా అయిపోయిందనమాట. కొంచెం చీకటయిపోయింది వెళ్ళేటప్పటికి. ఇంకా అసలు ఎవరుంటారో లేదో అనుకుంటే ఎంత బాగా ఉందో మీరే చూడండి. లోపల అసలు ఎంతమందున్నారో చూడండి ఫ్రెండ్స్. మాకిది చాలా చాలా పెద్ద సర్ప్రైజ్ అండి అసలు. ఎందుకంటే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. అసలు ఎవరుంటారో ఉండరో అనుకుంటే, మాకు తెలియకుండానే ఇక్కడ రాముడి కళ్యాణం జరుగుతుందండి. ఎంత మంచి భజన జరుగుతుందంటే, మేము వైజాగ్‌లో ఉన్నప్పుడు ఒక 15 రోజులకొకసారి, వారంకొకసారి అలాగా దగ్గరలోనే మేము సాగర్ నగర్‌లో ఉండేవాళ్ళం. మీలో చాలా మందికి తెలిసుంటది. సాగర్ నగర్‌లో ఒక ఇస్కాన్ టెంపుల్ ఉంది కదా అండీ! అక్కడికి వెళ్ళేవాళ్ళమనమాట. మేము చాలా సార్లు తలుచుకుంటామనమాట. అలా వెళ్ళేవాళ్ళం కదా! అలా అని. సేమ్ ఇక్కడికొచ్చాక మాకు నిజంగా అదే ఫీలొచ్చిందండి. అక్కడ కూడా సేమ్ అక్కడ విగ్రహాలు కూడా ఇలానే ఉంటాయి కదా అండీ! భజన కూడా ఇలానే చేస్తారు. ఇక్కడ రాధాకృష్ణ ఆ దైవ దర్శనంతో పాటు రాముని కళ్యాణం కూడా అవుతుంది. భజనైతే ఎంత చేస్తున్నారంటే నిజంగా ఒక్కసారి మనకి గూస్ బంప్స్ అంటారు కదండీ! అలా పులకరించిపోయిందనమాట అసలు. చాలా మంచిగా అనిపించింది. నిజంగా చాలా అదృష్టంగా అనిపించింది కూడా చూస్తే. అక్కడ మనం రామమందిరం ఓపెనింగ్ చూడకపోయినా, ఇక్కడ ఏ టెంపుల్‌కెళ్ళినా మాకు అలా ఆ దర్శనం కలగడం కూడా నిజంగా అది భాగ్యంలాగే అనిపించిందనమాట.
అలా ఈ గుడులు దర్శనం చేసుకోవటం చాలా హ్యాపీగా అనిపించి ఇంటికైతే వచ్చేసామండి. అక్క మీకు ఆల్రెడీ చెప్పా కదా! మీరు వీడియోలో చూస్తుంటే నేను వాటి కోసం మీకు చెప్పినా, చెప్పకపోయినా మీరు చూసినట్లయితే అన్నిటిని కవర్ చేస్తుందనమాట. అసలు నేను వీడియో తీయటం మర్చిపోయాను కానీ, పనస తొనలు, పప్పాయ ఇంకా మీరు పొద్దున ఆ వీడియో చూసుంటే కందమాలం దుంపలు, పూరీ కూర మనం ఫోన్‌లో మాట్లాడుకునేటప్పుడు మన ఇష్టాలు చెప్తాం కదా! అలా అనమాట అన్నీ గుర్తుపెట్టుకొని చేసింది అక్క. చాలా చాలా థ్యాంక్ యూ అక్క. ఆహ్, ఇప్పుడైతే మేము ఇంకా ఊరు బయలుదేరటానికి ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నామండి. ఈరోజు ఈవినింగ్ ఉందనమాట ఫ్లైట్. సో, నేను మీకు ఈ వీడియోతో పాటే రిటర్న్ జర్నీని కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ 3 డేస్ అయితే చాలా బాగా స్పెండ్ చేశాం కదా అండీ! సో, వాళ్ళ ఇంటిని కూడా ఒకసారి అలా ఊరికే మాకిదొక మెమరీగా ఉండిపోతుంది కదా అని చెప్పి, అలా వీడియోని కూడా మీకు కూడా చూపించినట్టుంటుంది. మాకు కూడా అలా గుర్తుండిపోతుంది కదా అని చేశా అండి. గాలులు చాలా ఎక్కువగా ఉండడం వల్ల, నాకు కోల్డ్ బాగా ఎక్కువ అవ్వడం వల్ల అసలు ఈ ఏరియాకైతే నేనసలు రాలేకపోయా అండి. సో, అందుకే వెళ్తున్నాం కదా! కొంచెం ఈ ఏరియాలో కూడా కాసేపు అలా తిరుగుదామని ఇక్కడికి కూడా వచ్చా అనమాట. అక్క వాళ్ళ చుట్టూ ఉండే ఏరియా ఇది. ఆహ్, అప్పటికే కొంచెం రెయిన్ అది పడుతుందండి. సో, అది కొంచెం తగ్గేటప్పుడు ఈ వీడియో తీస్తున్నా అనమాట. ఇది కూడా మనకి గుర్తుంటుంది అని చెప్పి. చెప్పా కదా అండీ! అక్క వస్తున్నప్పటి నుండి ఏదో ఒకటి ఇస్తనే ఉందనమాట తినటానికి, తాగటానికి. సో, అసలు చెప్పాలంటే ఈ 3 డేస్‌లో అన్నిటికంటే ఎక్కువ చేసింది ఫుడ్డే అనమాట అండి. అంటే ఫుడ్ తినటం అవేని. మీరు చూస్తే నేనింక కొన్ని తీయలేకపోయాననమాట. ఆ టైంలో నా దగ్గరలో మొబైల్ లేకపోవటం అట్లా. ఇవి చాక్లెట్స్ నన్ను సెలెక్ట్ చేసుకోమంటున్నారనమాట. మనము ఇండియాకొచ్చేటప్పుడు తీసుకొస్తాం కదండీ! ఈ టైప్స్ అన్నీ. అక్క అవన్నీ నాకిచ్చి అందులో కొన్ని సెలెక్ట్ చేసుకోమంటే నాకిష్టమైనవి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంకా నేను రెడీ అయ్యి కూర్చున్నా అండి. ఇంకా ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అవ్వటానికి ఇంకా కొంచెం టైం ఉందనమాట. మనది ఫ్లైట్ కూడా ఇంకొక గంట పావు లేట్ చూపిస్తుంది. సో, తయారయ్యి ఉన్నాము. కొంచెం టైం అయ్యాక వెళ్దామని చెప్పి. మీరు చూసారు కదండీ! మా రియూ తల్లిని. క్షణంకొక డ్రెస్ మారుస్తదనమాట. క్షణంకి మారుస్తుంటది. అక్క ఓపిక కూడా నిజంగా నాకు మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఎన్ని సార్లు అడిగినా కూడా ఇస్తనే ఉందనమాట మార్చుకోటానికి. ఆ పాప సరదా చూడండి. తనకింకా తెలీదు కదా! ఇట్లా వెళ్ళిపోతున్నామని తనకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుందనమాట. యాకి కొంచెం ఎలా అయినా గాని బాధుంటుంది కదా! మనం ఒక చోట మంచిగా స్పెండ్ చేసి ఇలా వెళ్తున్నప్పుడు సో, మా మా ఇద్దరికి కూడా అలానే అనిపిచ్చింది. చాలా మంచిగా గడిపామనమాట. సో, రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి మేము. మళ్ళీ ఇంకా వెళ్తుంటాం కనుక సో, ఈ మెమోరీస్‌ని కూడా అలా ఉంచుకొని మళ్ళీ రావటం కోసం మళ్ళీ వెయిట్ చేస్తామనమాట. సో, ఎయిర్‌పోర్ట్‌లో అయితే ఇంకా అర్లీ అయిపోయింది. చాలా త్వరగా వచ్చేసాము. ఓన్లీ క్యాబిన్ బ్యాగ్సే కనుక ఇంక డైరెక్ట్‌గా వచ్చేసామండి. చెకిన్ బ్యాగ్స్ అవుంటే మనకింక ప్రాసెస్ ఉంటది కదా! సెక్యూరిటీ చెకిన్ అవన్నీ త్వరగానే అయిపోయాయి. ఇంక త్వరగా వచ్చి జస్ట్ అక్కడుండేవన్నీ చూస్తున్నామనమాట. ఫ్లైట్ ఇంకొంచెం లేట్ వల్ల ఇంకొంచెం ఇక ఇంకొంచెం వెయిటింగ్ టైమ్ ఎక్కువైపోయిందండి. కాకపోతే మేము ఇప్పుడు దిగటానికి చాలా లేట్ అయిపోతది. దగ్గర దగ్గర 1:30 రాత్రిలా అయిపోతది. సో, ఇక్కడ ఏమైనా ఉంటాయేమో తినటానికి అవి ఏమైనా తీసుకువెళ్దామా ఏంటి అని అలా తిరుగుతున్నామనమాట. మనం ఫ్లై చేయబోయేది అమెరికన్ ఎయిర్‌లైన్స్ అండి. సో, మేమక్కడ కూర్చున్నామనమాట. అవి మన క్యాబిన్ బ్యాగ్సే. చెకిన్‌లో వేయించిమన్నామనమాట. మనకి దాంతో పెద్ద పని లేదు. ప్రశాంతంగా కూర్చుందామని చెప్పి మొత్తానికి వచ్చేసామండి ఫ్లైట్‌లోకి. ఏంటంటే, నా పక్కన ఈసారి కూడా తనకి తనకి లేదు కదా అండీ! మాకు మళ్ళీ ఇప్పుడు కూడా ఎనక ముందు పడింది. కానీ అక్కడ నా పక్కన ఎవరైతే ఉన్నారో ఆయనకి రిక్వెస్ట్ చేస్తే మా ఇద్దరికి పక్క పక్కన కూర్చునేది ఇచ్చారనమాట. రిటర్న్ జర్నీలో ఇదొక మంచి జరిగిందండి. వెళ్ళేటప్పుడు చాలా ఫీల్ అయ్యా కదా! రిటర్న్ జర్నీలో అయితే నేను ఆయన కలిసే వచ్చాము.
అలా జర్నీ అయితే అయిపోయింది. చక్కగా దిగిపోయామండి ఐఐటీ దాంట్లోకి. కాకపోతే ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏమైందంటే, ఇంకా ల్యాండింగ్ అయ్యే కాసేపు ముందండి విపరీతమైన చెవి పెయిన్ అనమాట. ప్రెషర్ పడిపోయింది. ఎలా అంటే 2 చెవులు ఇంక పగిలిపోతాయేమో అన్నంతగా అనమాట. చెవులు పట్టుకొనే ఉన్నాను. ఇంటర్నెట్‌లో చూస్తే 2 చెవులు చూపుడు వేలుతో మూసి గట్టిగా నోరుకు తెరవకుండా గట్టిగా బ్లో చేయమనుందనమాట. అంటే మన నోస్ నుంచి ఆ గాలంతా వెళ్ళి చెవి దాకా వెళ్ళి కొంచెం చెవులు ఓపెన్ అయితాయి. ప్రెషర్ పోతది అని. అలా ట్రై చేస్తూనే ఉన్నాను. ట్రై చేస్తుంటే ఏదో చిన్న తేడా కనిపిస్తుంది గానీ చాలా పెయిన్ ఉండిందండి. ఇంటికెళ్ళేంత వరకు కూడా ఆ పెయిన్ ఉందనమాట. సో, దిగాక చాలా, చాలా నాకు చాలా ఇబ్బందయిపోయింది. ఆ నొప్పిని నేను చెప్పలేకపోతున్నా. ఎందుకంటే భయమేసేస్తుందనమాట. పగిలిపోతదా ఏంటి నా చెవి అని. దిగాక కొంచెం కంట్రోల్ అయినట్టు అయింది గానీ పర్వాలేదండి. పెయిన్ అయితే మాత్రం ఉండిపోయిందనమాట. ఇక్కడ ఇంకా మన ఏరియాకొచ్చేస్తే ఇక్కడ అప్పుడే స్నో అంతా పడి ఆగుందనమాట. ముందు రోజు ఎక్కువ పడింది. సో, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా నడుస్తూ క్యాబ్ అయితే బుక్ చేసుకొని ఇంటికింకా స్టార్ట్ అయిపోతున్నామండి. లాస్ట్ వీడియోని కూడా కొంతమంది చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా ఎవరైనా మిస్ అయితే లాస్ట్ వీడియోని కూడా చూడండి గైస్. నేను లింక్‌ని కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో మెన్షన్ చేస్తున్నాను లాస్ట్ వీడియోది. సో, ఇంటి దగ్గరికైతే సేఫ్‌గా వచ్చేసాము. ఇది చూసారు కదా! మన ఇంటి ముందనమాట ఇదంతా స్నో. ఫుల్లుగా అసలు ఖాళీ లేకుండా ఉంది. మొత్తానికి చక్కగా ఈ డాలస్ ట్రిప్ అయిపోయిందండి. సో, మీకు మొత్తం నేను చక్కగానే చూపించా అనుకుంటున్నాను. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.